హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఫార్మాటివ్ అసెస్మెంట్ 1కి సంబంధించి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ అయితే చూద్దాం. గమనించాలి, ఇది మోడల్ పేపర్ మాత్రమే, కాకపోతే ఈ మోడల్లో వస్తాయి తర్వాత ఇటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి క్లియర్గా చూడండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది 1 మార్క్ క్వశ్చన్స్కి, అలాగే వీలైతే 2 మార్క్ క్వశ్చన్స్ కూడా. అలాగే ఇది ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే క్రిందన మనకి యాప్ లింక్ ఉంటుందమ్మా, హెచ్ఆర్ మ్యాథ్స్ యాప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని మెటీరియల్లో యాప్లో ఫ్రీ మెటీరియల్ అనే కాలం ఉంటుంది. అందులో మీకు ఏపీ 10th క్లాస్ అని ఉంటుంది, అందులో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి 100/100 మెటీరియల్ అందుబాటులో ఉందమ్మా. మెటీరియల్ ఎవరికైనా కావాలనుకున్నట్లయితే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టచ్చు, లేదా క్రిందన స్క్రోల్ అవుతున్నటువంటి నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే టెస్ట్ సిరీస్ కూడా 120 రూపీస్ 30 టెస్ట్ సిరీస్ అయితే 30 టెస్ట్లు అయితే ఉన్నాయి. ఇది టీచర్స్కి స్టూడెంట్స్కి కూడా బాగా యూస్ఫుల్, అవి కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా అయితే మీరు వినండి. చూడమ్మా, ఫస్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్, సాటిస్ఫై ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అన్నాడు. 7 × 11 × 13 × 13 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అన్నాడు. ఎస్, కాంపోజిట్ నెంబర్. ఎందుకంటే మనం ఇక్కడ 13 కామన్ తీసామనుకోండి. సో 13 కామన్ మనం తీసినట్లయితే 7 × 11 + 1 అంటే సమ్ ఆఫ్ 2 నంబర్స్గా రాయగలిగాం కాబట్టి, ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్గా రాయగలిగాం కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే 6n, 6n కాదు, 6n యాక్చువల్లీ. 6n ఎండ్స్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ నేచురల్ నెంబర్ n అన్నాడు. ఏమన్నాడు? 6n కెన్ ఎండ్స్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ నేచురల్ నెంబర్ అన్నాడు. సో ఈ 6n అనేది 0తో ఎండ్ కాదు ఎప్పుడు కూడా, ఎందుకంటే 6 × 6 × 6 ఇట్లా మనం చేసుకుంటూ వెళ్తే ఎక్కడ కూడా మనకు 0 అనేది రావడం జరగదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. కాబట్టి బోత్ ఏ అండ్ బి ట్రూ, అది కాదు. ఏ ఈజ్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. తర్వాత ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ నెంబర్ అడిగాడమ్మా. మీకు 36కి చూసినట్లయితే 2 1s are 2 8s are 2 9s are అలాగే 3 3s are. ఇక్కడ 36 అంటే 2² × 3². ఇందులో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 2 1 3 1. సో టోటల్గా ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి? 2 వచ్చాయి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ ax - b అనడమ్మా. సో ax - b ఈజ్ ఈక్వల్ టు 0, ax ఈజ్ ఈక్వల్ టు -b విల్ బి +b, x ఈజ్ ఈక్వల్ టు b/a. సో x ఈజ్ ఈక్వల్ టు b/a అనేది మనకి ఇక్కడ ఈ పాలినామియల్ యొక్క జీరోస్. అలాగే నెక్స్ట్ ఏంటన్నాడంటే మ్యాచింగ్ అమ్మ, యూనిక్ సొల్యూషన్, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్, నో కామన్ సొల్యూషన్స్ అడిగాడు. సో దానికోసం మనం ఏం చేయాలంటే a1/a2, b1/b2, c1/c2 చేయాలి. హాయ్ గైస్, టెస్ట్ సిరీస్ ఫర్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్. ఒక్కొక్కటి టెస్ట్లు చూసుకోండి. స్లిప్ టెస్ట్, రివిజన్ టెస్ట్, డివిజనల్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ 14 7 4 5 టోటల్గా 30. ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ మోడల్ పేపర్ ప్రకారం ఉన్నాయి. అలాగే ఇవి ఏంటి, డీటెయిల్స్ ఏంటి, కాస్ట్ ఏంటి, ఎన్ని టెస్ట్ పేపర్స్, వీటి యొక్క మోడల్ ఎలా ఉంటాయి, ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఇదే వీడియో డిస్క్రిప్షన్లో మీకు వీడియో లింక్ ఇచ్చాను. టెస్ట్ సిరీస్ ఫర్ 10th క్లాస్ మ్యాథ్స్ అని చెప్పేసి వీడియో లింక్ ఉంటుందమ్మా, దానిపైన క్లిక్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు వస్తాయి. అందులోనే మనకి మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది 100/100. దాని గురించి కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పాను. లింక్ క్లిక్ చేసి ఆ లింక్ ద్వారా మీరు పూర్తి వీడియో అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ. మీకు ఆల్రెడీ ఈ కండిషన్స్ తెలిసి ఉండాలి. ఖచ్చితంగా దీనిపైన మనకు బిట్ అడిగే ఛాన్స్ ఉంది పబ్లిక్లో కూడా. a1/a2 పెన్ కొంచెం రాయట్లేదు, చూద్దాం. a1/a2 అలాగే ఈజ్ ఈక్వల్ టు b1/b2, c1/c2. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇది నాట్ ఈక్వల్ అయితే ఈ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్, అలా కాకుండా రెండు కూడా ఈక్వల్గా ఉంటే ప్యారలల్ లైన్స్, అలా కాకుండా ఇది నాట్ ఈక్వల్, ఇది ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్ ఉంటే ఓకే, ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఫస్ట్ వచ్చేటప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్. అలా కాకుండా a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది అనుకోండి, మరలా c1/c2 కూడా వస్తే ప్యారలల్ లైన్స్, కోయిన్సిడెంట్ లైన్స్. లేదు ఇది నాట్ ఈక్వల్ వస్తే మనకి అక్కడికి వచ్చేటప్పటికి ప్యారలల్ లైన్స్ అనేవి అవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే a1/a2 b1/b2 చేయండి అమ్మా. ఇవ్వండి, a1/a2 అంటే 2/3, అలాగే b1/b2 అంటే 5/4. సో 5/3
5/4 అమ్మ. ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అమ్మ. అంటే ఈ రెండు కూడా ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే ఫస్ట్దేమో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఎక్కడమ్మా యూనిక్ సొల్యూషన్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే యూనిక్ సొల్యూషన్. ఏ అనేది ఫస్ట్ ఆప్షన్ ఏ. ఫస్ట్ ఆప్షన్ ఏ ఎక్కడ ఉంది మనకు చూడండి, ఖచ్చితంగా డి ఒకటే ఉంది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మీరు పెట్టచ్చు. అలాగే ఇక్కడ క్వశ్చన్ సెకండ్ రోమన్లో 2 మార్క్ క్వశ్చన్స్ చూడమ్మా. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అని అడిగాడు. 12, 15 and 21. మీరు ఏం చేయాలంటే 12 ఈజ్ ఈక్వల్ టు 12 యొక్క ఫ్యాక్టర్స్ రాయండమ్మా. 2తో డివిజన్ చేసి రాయండి. 2 into 3. సో దీన్నే మనము ఎలా రాయొచ్చు, 2 into 3 అంటే 2 square into 3. ఓకేనా. అలాగే 15 ఎలా రాయొచ్చు మనం, 15ని 3 5s are. అలాగే 21ని ఎలా రాయొచ్చు, 3 7s are రాయొచ్చు. ఇప్పుడు మనము ఎల్సిఎం అంటే మీరు ఏం చేయాలంటే అన్ని కామన్ ఫ్యాక్టర్, టోటల్ ఫ్యాక్టర్స్ అన్ని అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని రాయండమ్మా. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది, 5 ఒకటి ఉంది, 7 ఒకటి ఉందమ్మా. ఎల్సిఎం అంటే మ్యాక్సిమం పవర్ రాయండమ్మా. 2కి మ్యాక్సిమం పవర్ 2 అమ్మా. అలాగే 3కి మ్యాక్సిమం పవర్ 1, 5కి మ్యాక్సిమం పవర్ 1, 7కి మ్యాక్సిమం పవర్ 1. సో 2 2s are 4, 4 3s are 12, 12 5s are 60, 60 7s are 720. 420. 420 ఈజ్ ద ఎల్సిఎం అమ్మ. మరి ఇందులోనే హెచ్సిఎఫ్ అంటే ఏం చేయాలంటే ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. 2 అనేది ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, మరి దేనిలో లేదు. 3 అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది. సో అన్నిటిలో కామన్గా ఉండేది ఒక 3 కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, ఓన్లీ 3 అనేది కావటం జరుగుతుంది. అలాగే ఇక్కడ 4 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్ మరొకటి ఇచ్చాను చూడండి అమ్మ. ఇక్కడ ఫైండ్ ద పాలినామియల్ హూ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ 3 and 2 అన్నాడు. సో సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ అంటే సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అమ్మ, మనకి 3 ఇచ్చాము. అలాగే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పాలినామియల్ యొక్క ఈక్వేషన్ పాలినామియల్ ఫార్ములా ఏంటి అంటే ఆల్ఫా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అమ్మ. సో x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు కాబట్టి 3x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 2. సో x² మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇక్కడ 4 మార్క్ క్వశ్చన్ చూడండి. మేమన్నాడు, వైల్ ప్లేయింగ్ ఇన్ గార్డెన్ భవిష్యశ్రీ వాస్ saw a honeycomb and asked her mother, what is that? She replied, that is a honeycomb made by honey bees to store honey. The mathematical representation of the honeycomb structure is shown in the graph. Answer the following questions అన్నాడమ్మా. ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ గ్రాఫ్కి చూసుకొని ఆన్సర్స్. నేమ్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్ అన్నాడు. ఫస్ట్ షేప్ ఆఫ్ ద గ్రాఫ్ అనగానే పారాబోలా. ఇలా ఎప్పుడు కనిపించిన మనకి పారాబోలా. గ్రాఫ్ షేప్ ఏంటమ్మా, పారాబోలా. అలాగే సెకండ్ అంటే హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ ద పాలినామియల్. ఈ పాలినామియల్ అనేది దీన్ని ఎక్స్ని ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసిందమ్మా, 2 times. కాబట్టి జీరోస్ ఏమో 2 ఉంటాయమ్మా. తర్వాత ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇక్కడ చూడండి. ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్. ఓకే, జీరోస్ ఏంటంటే అడిగాడు. సో ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అయింది చూడమ్మా. ఇక్కడ మనకి 6,0 6,0 అంటే చూడండి, -6,0 6,0 -6,0 అంటే -6 ఒకటి, అలాగే 6,0 అంటే 6 ఒకటి. సో జీరోస్ ఏంటి, -6,6 ఆన్సర్. ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద పాలినామియల్ అన్నాడు. సో ఈ జీరోస్తో -6,6తో వచ్చినటువంటి జీరోస్ ఏంటో మనం చూసుకోవాలి. పాలినామియల్ ఏంటో మనం చూడాలి. ఫార్ములా x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా. దీని నుండి x మైనస్ ఆల్ఫా అంటే -6 అమ్మ, కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి x ప్లస్ 6 ఇంటూ x మైనస్ బీటా అంటే 6 కాబట్టి -6. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a² మైనస్ b² అంటే 6². సో దట్ ఎంప్లాయిస్ x² మైనస్ 36. x² మైనస్ 36 అనేది దీని యొక్క ఆన్సర్. x² మైనస్ 36 అనేది దీని ఆన్సర్. అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి మీరు క్లియర్గా చేసుకుంటారు. సో దట్ ఇర్రేషనల్ అని చూపించటము, అలాగే ఈ గ్రాఫ్ కూడా మీకు ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గ్రాఫ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజుటి వీడియో. మరి ఇటువంటి
మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఎప్పుడు నేను వీడియో పోస్ట్ చేసినా రావటం అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మెటీరియల్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అయితే మీ ముందుకు వస్తాను.